కోటి దీపోత్సవ కార్యక్రమం ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక కళ్యాణం జరుగుతుంది, వాహన సేవలు జరుగుతున్నాయి, ఉదయం పూట అయితే హోమాలు జరుగుతున్నాయి. మరి ఇవాళ ప్రత్యేకంగా 4వ రోజు శివ పార్వతుల కళ్యాణం జరగబోతుంది. మరి ఉత్సవమూర్తులు అయితే మీ అందరి సమక్షంలో, మీ అందరి ముందుగా అయితే మరి స్టేజ్ వద్దకు చేరుకుంటున్నారు. అందరూ ఒక్కసారి హర హర మహాదేవ, హర హర మహాదేవ, ఓం నమ శివాయ. శివనామ స్మరణ ఎక్కడా కూడా ఆగకూడదండి. మరి మూర్తులు మన దగ్గరగా వచ్చేసి ఉన్నారు. మరి ఆ స్వామి విగ్రహాలను, ఆ ఉత్సవ మూర్తులను అయితే మనం దగ్గరగా దర్శించుకుంటూ ఉన్నాం. శరభా 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 సోమ సూర్య సోమ సూర్య సోమ సూర్య శరభ సోమ సూర్య సోమ సూర్య అగ్నిలోచనుడు 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 శ్వేత వృషభ శ్వేత వృషభ శ్వేత వృషభ వాహనుడు 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 శరభ 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 త్రిపురనాశక 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 రక్షకుడు 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 సోమ సూర్య అగ్నిలోచనుడు అగ్నిలోచనుడు అమ్ములేదు సోమ సూర్య అగ్నిలోచనుడు శ్వేత వృషభ వాహనుడు శూలపాన శూలపాన భుజంగ భూషణుడు భుజంగ భూషణుడు భుజంగ భూషణుడు భుజంగ భూషణుడు త్రిపురనాశక 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 రక్షకుడు 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 శివుడు 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 ఔరా వీర శరభ 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 ఔరా వీర శరభ. కులేశ్వరి దేవి సిద్ధిపీఠం నక్షత్రాలయం మీకు హార్దిక స్వాగతం పలుకుతోంది గురువు గారు. సో స్వామి గారి గురించి చెప్పాలి అనంటే ఒక్క మాటలో సరిపోదు. తమ 13వ ఏటే కవిత్వం చెప్పడం ప్రారంభించి 14వ ఏట అష్టావధానం చేస్తూ ఇప్పటికీ 2000కు పైగా అష్టావధానాలు, 27కు పైగా శతావధానాలు, 100కు పైగా బాధర భాగవత రామాయణ సప్తాహాలు, సంగీత ప్రసంగాలు, 1000కి పైగా ప్రసంగాలు, 2000కు పైగా సంస్కృతాంధ్రాలలో పాటలు రచించడం, పాడటం, అదేవిధంగా 1000కి పైగా స్తోత్రాలను పాడటం సమాజికోపయోగంగా అవధానాలు ప్రారంభించి ఇప్పటికి 52 సంవత్సరాలు దాటుతున్నది. అందుకే ఈయన అవధాన స్వర్ణోత్సవ కిరీటి. మహాశతావధానం, ద్విశతావధానం, మహాసహస్రావధానం, బృహత్ ద్విసహస్రావధానం, ఇలా ఎన్నెన్నిటికో అప్పటికెవ్వరూ చేయలేని అవధానాలు స్వయంగా పేర్లు పెట్టి ఇతరులకు స్ఫూర్తిదాయకంగా చేయడం. 40కి పైగా గేయ కావ్య రచనలు, సంస్కృతాంధ్రలో 4 మహాకావ్యాలు, రైతే రాజు, ఋషి చరిత్రం, సత్యమేవ జయతే, విశ్వభారతం వంటివి రచించారు. సహస్రావధానాలు సంపూర్ణ సంఖ్య పృచ్ఛకులతో సంస్కృతాంధ్రాలలో చేసిన ఏకైక అవధాని కావడం ఆయన ప్రత్యేకత.
శ్రావ్యగళంతో అశేష జనాకర్షణ ఈ గాక దేశంలో అత్యంత ప్రసిద్ధి మహాపండితుల, మహాకవుల, రాష్ట్రపతుల, ప్రధానుల, ముఖ్యమంత్రుల, గవర్నర్ల, ఇంకా సంగీతం, నటన ఇలా అన్ని రంగాల ప్రముఖులు వీరి సభలలో పృచ్ఛకులుగా పాల్గొనడం విశేషం. అంతేకాదు తిరుపతి వెంకట కవుల కాలం పిమ్మట అవధాన కళను జనసామాన్యంలో ప్రాచుర్యం కలిగించడంలో ఈ యుగంలో వీరి పాత్ర విశిష్టమైనది, అగ్రగణ్యమైనది. ఆ కోణంగానే మీ ప్రశ్నకు నా పాట స్వామివారికి సాదర స్వాగతం తెలియజేస్తూ మరి మీ కరతాళ ధ్వనుల మధ్యలో స్వామివారికి స్వాగతం పలికేద్దాం. శ్రీ 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 నకులేశ్వరి దేవి సిద్ధిపీఠం నక్షత్రాలయం వారు హార్దికంగా మీకు స్వాగతం పలుకుతున్నారు గురువు గారు. మరి మీ అందరి కలతాల ధ్వనుల మధ్యలో ఈ ఫెలిసియేషన్ జరగవలసిందిగా కోరుకుంటున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి గట్టిగా చెప్పట్లేండి, హుషారుగా. ఒక్కసారిగా ప్రజ్వలించే దీపాలు, లక్షలాది మంది భక్తులు ఒకేసారి ఒకే ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే ఈ దృశ్యం మాటలకు అందనిది. మరి ఇంత చక్కటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి కృపా కటాక్షాలు ఖచ్చితంగా ఉంటాయి. సరిగా చెప్పారు ప్రతిభ గారు. కార్తీక సోమవారం నాడు అక్కడ శివుని అభిషేకం జరుగుతోంది, ఇక్కడ శివ కుటుంబం మధ్యలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరగబోతోంది. మనం ఎంతోమంది చిన్నారులు వాళ్ళ నృత్యం ద్వారా, వాళ్ళ గాత్రం ద్వారా స్వామికి వాళ్ళ ప్రార్థన ప్రసాదించడం మనం చూసాం. వారి నృత్యానికి మెచ్చి కూడా ప్రముఖుల చేత సత్కార కార్యక్రమాలు కూడా ఇక్కడ మనం నిర్వహించుకుంటున్నాం. మరి దీపం అంటే కేవలం వెలుగునిచ్చేది మాత్రమే కాదు, సనాతన ధర్మంలో దీపం జ్ఞానానికి, శాంతికి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. తమసోమ జ్యోతిర్గమయ అనే ఉపనిషత్తు వాక్యాన్ని మా ప్రైమ్ 9 న్యూస్ ఆత్మగా ముందుకు సాగుతోంది. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రైమ్ 9 న్యూస్ మీ అందరి ముందుకి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీ అందరికీ చూసే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇకే కాదు, ఇక్కడికి రాలేనిటువంటి భక్తులందరికీ కూడా మీరున్న ప్రదేశం నుంచే మీరు ఏ పనిలో అయినా ఉండనివ్వండి, కానీ ఈ లైవ్ మాత్రం ఆగదు. మీ అందరూ దగ్గరగా ఉండి చూసే అవకాశాన్ని ప్రైమ్ 9 అయితే మీకు కనిపిస్తోంది. మరి మీ అందరి కోసం శ్రీ 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 నకులేశ్వరి దేవి సిద్ధిపీఠం నక్షత్రాలయం వారి ఆధ్వర్యంలో గాజుల రామారంలో జరిగే ఈ కోటి దీపోత్సవ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. సిద్ధిపీఠం నక్షత్రాలయం వారికి మనంతా ఎంతో కృతజ్ఞులవుతాం. అంతేకాదు, ఇంతగా అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ ప్రాంగణాన్ని కూడా మనకి ఇచ్చినటువంటి స్థలదాతలైనటువంటి పగిడి అంజిరెడ్డి గారు మరియు నీరజ గారి ఫ్యామిలీకి ప్రత్యేకంగా శ్రీ 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 నకులేశ్వరి దేవి సిద్ధిపీఠం నక్షత్రాలయం వారి తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి వారందరికీ కూడా ఒక్కసారి గట్టిగా మీ కరతాళ ధ్వనులతో వారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇంత గొప్ప కార్యక్రమంలో మనం కూడా పాల్పంచుకొని ఆ పుణ్యం మూటగట్టుకోవచ్చు. అన్నదానంలో ధన రూపేణ సాయం చేయాలనుకున్న వారు మీ దగ్గరున్న హుండీలో కానీ, మా కమిటీ మెంబర్లని చేరుకుని కానీ, ఎంట్రన్స్ దగ్గర ఉన్న రిజిస్ట్రేషన్ డెస్క్లో కానీ మీ విరాళాలు అందించి నమోదు రిసీప్ట్ పొందాలని కోరుకుంటున్నాం. అనిర్వాణామధేయస్య ఆర్యానామధేయస్య సహకుటుంబస్య యజమానమానస్య అనుకునోల్లగోత్రోద్భవస్య భాస్కర్ రెడ్డి నామధేయస్య శ్యామలా నామధేయస్య శశాంక్ రెడ్డి నామధేయస్య చెరుకునోల్ల గోత్రోద్భవస్య రంజిత్ రెడ్డి నామధేయస్య సుష్మా నామధేయస్య గౌరికా నామధేయస్య కార్తికేయ నామధేయస్య ముదుల్ల గోత్రోద్భవస్య వెంకటేశ్వర్ రెడ్డి నామధేయస్య శశికళా నామధేయస్య అఖిల్ రెడ్డి నామధేయస్య పునిగోళ్ళ గోత్రోద్భవస్య विकास नाथ रेड्डी नामधेयस्य सिंधूरा नामधेयस्य सुमुख रेड्डी नामधेयस्य वरिट्ल गोत्रोद्भवस्य सांबशिवराव नामधेयस्य चिट्टम्मा नामधेयस्य सहकुटुम्बस्य मम अस्माकं सकुटुम्बानां सपरिवाराणां क्षेम स्थेम धीम धैर्य स्थैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्यं अभिवृद्ध्यर्थं धर्मार्थ काम्यफल मोक्षफल प्राप्त्यर्थं
ये ये ग्रह अरिष्ट स्थानेषु स्थिताः तेषां ग्रहाणाम् अत्यंत शुभफल प्राप्त्यर्थं राजद्वारे राजमुखे दिग्विजय परंपरा प्राप्त्यर्थं अन्योन्य दाम्पत्य जीवन सुख संतोष आयुरारोग्य अष्टैश्वर्य धन कनक वस्तुवाहन इत्यादि शुभफल प्राप्त्यर्थं मम संकल्पित शिवपार्वती कल्याण महोत्सव संगत्वेन प्रथमतः गणपति आराधना पूजांच करिष्ये यथाशक्तिनः लोक कल्याणार्थं शिवपार्वती कल्याण महोत्सवं तदनन्तरं करिष्ये इत्येन संकल्प्याः। शिवशंकर भगवान की हर नम पार्वती पदगे हर हर महादेव विष्णुकंठे रुद्रस्समा हर हर महादेव। శ్రీ మహాగణాధిపతయే నమః ఐం మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు గౌరీ శంకర కళ్యాణము మొదలు కాబోతూ ఉన్నది. ఈరోజు కార్తీక సోమవారము షష్ఠి తిథి, చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు కార్తీక మాసము మాసాలలోకెల్లా చాలా విశిష్టమైన మాసము. కృత్తికా నక్షత్రముతో ఏర్పడేది. ఎందుకంటే నక్షత్రాల్లో మొదటి నక్షత్రము కృత్తిక. మామూలుగా అందరూ అశ్విని అనుకుంటారు, అది లోకములో వేదములో కృత్తికా నక్షత్రమే మొదటిది. అటువంటి కృత్తికా నక్షత్రము పున్నమి నాడు కలిసి వచ్చినటువంటి కారణముగా ఈ కార్తీక మాసము అన్నది ఏర్పడుతూ ఉన్నది. అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే ఆశ్వయుజం, కృత్తికతో కలిసి వస్తే ఇది కార్తీకం, చైత్రంతో కలిసి చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే అది చైత్రం. అలాగా ఈ కార్తీక మాసం చాలా విశిష్టమైనది. దీన్ని శివమాసము అన్నారు. మార్గశిరాన్ని విష్ణుమాసముగాను కార్తీకాన్ని శివమాసముగాను మహాత్ములందరూ అభివర్ణించారు. ఆ విధంగా ఇటువంటి ఈ కార్తీక మాసములో ఈ గాజుల రామారం ఈ ప్రాంతములో ఇంత అద్భుతమైనటువంటి ప్రాంగణములో మీరందరూ భక్తులు విచ్చేసి ఇక్కడ ఈ కార్యక్రమము చేసుకుంటున్నారు అంటే పరమేశ్వరుడు మూలధాతువు ఈ ప్రపంచానికంతా కూడా. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఆచార్య భగవత్ శంకరులు శంకరాచార్యుల వారు ఏమన్నారంటే నమశివాభ్యాం నవయౌవనాభ్యాం. నిత్యము ఈ ప్రపంచంలో నిత్య నూతన దంపతులు ఎవరయ్యా అంటే పార్వతీ పరమేశ్వరులు. ఎవరి మాంగళ్యము, ఏ మహిళామణి మాంగళ్యము గట్టిగా ఉండాలి అన్నా అది గౌరీదేవి యొక్క కటాక్షమే అన్నారు. అందువల్ల మానవుడికి యవ్వనముగా ఉండాలి అంటే వయస్సు వాలిపోకుండా 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా మనకు యవ్వనం ఉండాలి అంటే పరమేశ్వరుని యొక్క పాదాలే పట్టుకోవాలి. స్నానము, దానము, దీపము ఇవన్నీ చాలా గొప్ప విషయాలు. కార్తీక మాసంలో మీరు ఒక్క 10 రూపాయలు ఖర్చు పెట్టినా దానికి చాలా సార్థకత. ఇవాళ ఆ ఖర్చు దేనికి? మనము కడుపుకు తినడానికి కాదు. ఒక సత్కార్యము, ఒక గొప్ప కార్యము జరుగుతున్నందుకు మనము అందులో మన ద్రవ్యం కలిస్తే మహాపుణ్యము. అంటే దాతృత్వము, దానము అన్నదానికి అమేయమైన ఫలము ఉన్నది. ఎందుకంటే మానవుడు, ఈ దేశం చాలా గొప్పది. ఈ దేశము దానానికి, స్నానానికి ఏముందండి? స్నానము రోజూ చేసే స్నానము కదా. కొందరు స్నానం కూడా చేయని మహాత్ములు ఉంటారు, అది వేరే ప్రపంచం, మనకు అక్కర్లేదు. కానీ మనకు స్నానము చాలా ముఖ్యం. ఆ స్నానం చేసినప్పుడు ఏం చేయాలయ్యా? గంగా 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 అనుకుంటే మొత్తము గంగా, కావేరి, గోదావరి, కృష్ణవేణి, గౌతమి అన్ని నదులు అందులో వచ్చినట్టే లెక్క. దానికో మంత్రం చెప్పారు.
ఏమిటి? గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు. అబ్బా, ఇంత పెద్ద మంత్రం రాదు గురువు గారు. రాకపోతే పర్వాలేదు, వదిలేయండి. కానీ ఏం పెద్ద కష్టం కాదు. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలే అస్మిన్ సన్నిధిం కురు. మామూలుగా కార్తీక సోమవారం నాడు ఎక్కడైనా గంగా నదికి లేదా దగ్గర ఏదైనా నది ఉంటే అక్కడికి వెళ్ళి స్నానం చేయాలి. కానీ ఇప్పుడు ఈ పట్టణ వాసము నగరావాసము వీటిలో అలాంటివి సాధ్యం కాదు. అప్పుడు ఏం చేయాలి? మన బకెట్ నీళ్లలోనే మనము గంగా యమున అని ఒక్కసారి చెయ్యి ఇలా అన్నామంటే సర్వ నదులు సర్వ సముద్రాలు ఇక్కడ ఆవాహితం అవుతాయి. ఈ హిందూ ధర్మంలోనే ఇంత గొప్పతనం ఉన్నది. ప్రపంచమంతా హిందూ ధర్మాన్ని ఎందుకు అనుసరిస్తుంది? వేరే పేర్లు పెట్టుకున్న వాళ్ళు కూడా మన హైందవ ధర్మం ఎలాంటిదంటే ఒకవైపు పప్పు, 2 పచ్చళ్ళు, 2 కూరలు, 1 పాయసము, 1 చిత్రాన్నము, 1 పులిహోర, 1 చారు, మళ్ళీ పులుసు, మళ్ళీ మజ్జిగ, ఇంక పాయసము, దాంట్లో హల్వా, ఎన్ని రకాలు లడ్డు, ఇన్ని పదార్థాలు పెట్టుకొని షడ్రసోపేతమైన భోజనము చేస్తే ఎలా ఉంటుందో హిందూ ధర్మం అలా ఉంటుంది. అంత గొప్పది హైందవ సనాతన వేద ధర్మము. చప్పట్లు కొట్టండి, మంచిదే, మీకోసమే, మీ అభ్యుదయం కోసమే. అలా అంత గొప్పది హిందూ ధర్మము. ఈ ధర్మంలో పుట్టామంటేనే మనం పుణ్యాత్ములం. ఎందుకంటే ఈ ధర్మం నుంచి పక్కకి వెళ్ళారనుకోండి పాపం పాపాత్ములు అని అర్థము. ఎందుకంటే దేహో దేవాలయ అన్నాడు. మన ధర్మంలో తప్ప ప్రపంచంలో ఎవడూ ఈ మాట చెప్పలేరు. ఎందుకంటే మనమే చెప్పగలం, ఈ దేహమే దేవాలయము అన్నాడు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. ఇందులో ఉన్న జీవుడే సనాతనుడైన దేవుడు అన్నాడు. త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం. అజ్ఞానము అనేటువంటి ముందు రోజు పెట్టిన పూలను మళ్ళీ ఎడమవైపు నుంచి తీసేయాలి, శివుడి మీద నుంచి. అది అజ్ఞానము. అజ్ఞానం అనే పువ్వులను తీసేయాలి, కొత్త పువ్వులను జ్ఞానం అనే పువ్వులను పెట్టాలి. త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. శివోహం 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 శివోహం. ఒకసారి అందరూ పలకండి, శివోహం శివోహం శివోహం. శివోహం శివోహం శివోహం. ఎక్కడో స్వరాలు వినపట్టం లేదు, అలసిపోయి కూర్చున్నారేమో అనుకున్నాను. కానీ పగలు భోజనం చేశారా, ఉపవాసం ఉన్నారా? అలాగేం లేదు కదా. శివోహం శివోహం శివోహం. శివోహం శివోహం శివోహం. వాళ్ళని పలకనిద్దాము. నాకు వినపడాలి మీ గొంతులు, అంటే నాభి నుంచి రావాలి. ఎలా పలుకుతున్నారంటే శివోహం శివోహం శివ. ఏమన్నా గట్టిగా పలికితే ఏమన్నా ప్రమాదమా అన్నట్టు పలుకుతున్నారు. ప్రమోదమే, అందుకని గట్టిగా పలకండి. శివోహం శివోహం శివోహం. అక్కడి నుంచి వినపడాలి ఇంకా నాకు. శివోహం. అక్కడ వినపడాలంటే ఇక్కడ వినపడొద్దని కాదు, ఇక్కడ కూడా వినపడాలి, అన్ని వైపులా. శివోహం శివోహం శివోహం. ఏమీ లేదు, నేనే శివుడను అని, శివుడనని అని అలా కూర్చోమ్మని కాదు అర్థము. శివుడు నిత్య చైతన్యమూర్తి, మహాతాండవమూర్తి శివుడు. ఒక్క క్షణము ఉన్న భంగిమ ఇంకొక క్షణంలో ఉండదు. అతడే మహాశివుడు, పరమశివుడు, నటరాజస్వామి. అంత చైతన్యమూర్తి, ప్రపంచానికి చైతన్యమును ప్రసాదించేటువంటి మహానుభావుడు సదాశివుడు. ప్రపంచానికి మాంగళ్యమును మంగళత్వమును ప్రసాదించే తల్లి గౌరీదేవి. అటువంటి ఆ గౌరీ శంకరులకు కళ్యాణము జరుగుతున్నది. మీరందరూ కూడా ధన్యులు. ఈ కార్తీక మాసంలో ఇటువంటి మహోత్సవంలో పాల్గొంటూ ఉన్నందుకు. ఈ ఉత్సవం నందుస్వామి అన్నారు, నరేంద్రాచార్య. ఆయన గురువుగారు ఎలాగైనా ఈ కార్యక్రమానికి రావాలి అని పిలిచారు. ఇంత ధార్మికమైన కార్యక్రమం జరుగుతున్నప్పుడు మాబోటి వాళ్ళము రావాలి, ఆశీర్వదించాలి, మా కర్తవ్యము. నేను వస్తాను నాయన అని చెప్పాను. ఈ కార్యక్రమానికి ఇవాళ నాకు చాలా చోట్ల పిలుపులు ఉన్నాయి, నాకు తీరిక లేదు. కానీ ఇటువంటి సత్కార్యమునకు ఎంత దూరమైనా రావలసినదే, ఇది మా కర్తవ్యము. కాబట్టి ఇవాళ నేను ఈ ప్రాంగణానికి వచ్చాను, చాలా సంతోషిస్తున్నాను. ఈ అశేష జనవాహిని
చాలా అద్భుతంగా ఇంతమంది జనం పాల్గొంటున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ ప్రాంగణంలో ఉన్న మీరందరూ కూడా కంకణం కట్టుకున్నట్టే. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మాత్రమే కాదు, మీరందరూ కూడా ఈ కళ్యాణానికి ప్రతినిధులే. ఈ కళ్యాణంలో అందరూ భాగస్థులే. చప్పట్ల ఎవరు కొడితే వాళ్ళకి పుణ్యం అనుకోండి. కొట్టని వాళ్ళు ఇందులో పాల్గొంటున్నట్లు కాదు. అంటే ఏదో ఒక ధార ఉండాలి కదా, అవకాశం. ఇక్కడి నుంచి పుణ్యం ఎట్లా అందాలి మీకు? చప్పట్లు కొడితే ఆ చేతులకు పుణ్యము ప్రవహిస్తుంది, ప్రసరిస్తుంది. అందువల్ల ఇంకా అక్కడి నుంచి వినపడాలి, ఆ వెనకాల నుంచి చప్పట్లు నాకు. ఎందుకంటే పుణ్యం రావాలని తాపత్రయం అంతే, ఏం లేదు. పాపం ఇంతసేపటి నుంచి వచ్చి కూర్చున్నారు, మీకు పుణ్యం రావాలి కదా. మరి కార్తీక సోమవారం అంటే సామాన్యం కాదు. విచిత్రాభిః విచిత్రాసు నానాయోగిషు పునః పునః అనేకథా జనిత్వా తేన వా ధర్మ విశేషేణ ఇదానీం మనుష్య జన్మ విశేషతః ప్రాప్తవతః అస్మిన్ వంశే జన్మాభ్యాసాది జన్మ ప్రభృతి ఏతక్షణ పర్యంతం మధ్యే వర్తితి కాలే సంభావితానాం పాపానాం వాక్పాని పాజోపస్థస్థాన కర్మేంద్రియాణాం త్వచ్చక్షుః శ్రోత్ర జిహ్వా ఆఘ్రాణానాం పంచానాం జ్ఞానేంద్రియాణాం ఏతేషాం ప్రేరకస్య అంతఃకరణైః సరోచరైః సంబంధే సతి సంభావితానాం సకల పాపానాంచ నివృత్తి ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం స్వగృహ్యోక్త ప్రకారేణ మత్స్యపురాణోక్త షోడశ మహాదాన అంతర్వర్తి సాలంకృత కన్యాదానం సహ హిరణ్యోదక ధారాపూర్వకం అహం కరిష్యే సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విశ్వవేదభ్యం బ్రహ్మలోకే దిశయా కన్యే మే దేహి పార్శ్వజో కన్యే మే సర్వతో భూయాస్త్వద్దానాన్ మోక్షమాప్నయాత్ సాలంకృతాన్ సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే భజంత్రీలు ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై శ్రీరూపైషామయా కన్యా తుభ్యం శ్రీధరరూపిణే త్యోదకపూర్వం తాన్ దద్యాత్ తస్మై త్రివాచకం ఓం తతః లక్ష్మీర్యస్య పరిగ్రహ కమలభూత్సూనుర్గరుత్మాన్ రతః పౌత్రో చంద్రవిభీషణో సురగురుశేషశ్చ శయ్యాసనం బ్రహ్మాండం వరమందిరం సురగణాయస్య ప్రభవః సేవకాః సత్రైలోక్యకుటుంబపోషణపరః కుర్యాత్ సదా మంగళం అవధానా సమహూర్తే సావధానా సులగ్నే సావధానా బ్రహ్మా వాయుగిరీశేషగురుడా దేవేంద్రకామౌ గురు చంద్రార్కౌ వరుణానలో మనుయమౌ విత్తేష విఘ్నేశ్వరౌ నా సత్యౌ నిర్వృతిర్మరుద్గణాయుతాః పర్జన్యమిత్రాదయా సస్త్రీకా సురపుంగవాః ప్రతిదినం కుర్యాత్ సదా మంగళం సావధానా సమహూర్తే సావధానా సులగ్నే సావధానా మహేశ్వర ధ్యాన సావధానా విశ్వామిత్రపరాశరోర్భర్గవో అగస్త్యః పులస్త్యః క్రతుః శ్రీమానత్రిమరీచికౌత్స్య పులహో శక్తిర్వసిష్ఠోऽంగిరాः మాండవ్యో జమదగ్నిగౌతమభరద్వాజాదయస్తాపసౌ సస్త్రీకా మునిపుంగవాః ప్రతిదినం కుర్యాత్ సదా మంగళం సావధానా సమహూర్తే సావధానా సులగ్నే
सुलग्ने सावधान श्री उमा महेश्वर ध्यान सावधान अर्जोरं खरखण्डनं खरखरौ खण्डेन्दुमौलीश्वरो खण्ड खगेन्द्र खण्डगहनो के गामिनी खेचरो घोषं घोष खना खना वलयुतौ के भूषणं खेचरो खिर्मासं घनसागरं खगपतिं कुर्वन्तु वां मङ्गलौ सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्री उमा महेश्वर ध्यान सावधान అయ్యా స్వామివారికి అమ్మవారికి సమర్పించే గిరగర బెల్లాన్ని మీకు చూపిస్తడం జరుగుతుంది. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి స్వామివారిని గట్టిగా నమస్కారం చేసుకోవాలండి. హర నమః పార్వతీ పదయే హర 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 మహాదేవ. ఓం ధ్రువాద్యౌర్ధ్రువా పృథివీ ధ్రువం విశ్వం జగత్ పర్వతాహిమే ధ్రువో రాజా విషమయో వైధిమావ్యధిష్ఠా ఇవాపి చాచలి ధ్రువస్థిష్ఠ ఇహ రాష్ట్రముదారయా తిష్ఠమృతన్యతః అధరే సంతు శత్రవః వృత్రహాదిష్ఠ అపహత్రాణి సంజయన్ ఏనమదీధరతో ధ్రువం ధ్రువేణ హవిషా దేవ అభిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః శ్రీ 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 నకులేశ్వరి దేవి సిద్ధిపీఠం గాజుల రామారంలో నక్షత్రాలయం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో ప్రముఖులందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. మరి వారిలో భాగంగా అయితే మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నాయకులైనటువంటి కోన శ్రీశైలం గౌడ్ గారు మనతో ఉన్నారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. ఈ కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? సో ప్రైమ్ 9 ప్రత్యక్ష ప్రసారం ద్వారా అయితే ఇక్కడ జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము. మీకు ఎలా అనిపిస్తుంది? ప్రైమ్ 9 ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమం మా నందు పంతులు గారు పోయిన సంవత్సరం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మరి మా గాజుల రామాన గ్రామంలో ఇంత పెద్ద కార్యక్రమం చేయడానికి నందు పంతులు ముందుకొచ్చి మరి ఆయనకు సహకరించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఇంత మంచి ఈ యొక్క కార్తీక మాసంలో కోటి దీపోత్సవ కార్యక్రమము మా గ్రామంలో చేసినందుకు పంతులు గారికి వారి సహకరించే వారందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలు ప్రతి దగ్గర కూడా జరుగుతుంటే మరి ఈ యొక్క మన ఆధ్యాత్మికము ఇంకా పెరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సో మరి వీరితో పాటు మనకి ఇవాళ సో ఏసీపీ అయినటువంటి నరేష్ రెడ్డి గారు కూడా మనతో ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఈ కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం ఎలా ఉంది? మరి ప్రజలు భక్తజనులు అయితే వేలాదిగా అయితే తరలి వస్తున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ పాల్గొనడం? ఈ కోటి దీపోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా మీ ప్రైమ్ ప్రేక్షకులకు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఈ యొక్క కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియం తర్వాత ఇంత పెద్ద మొత్తంలో గాజుల రామారంలో నందు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా శుభ సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా పెద్ద మొత్తంలో చేయాలని చెప్పి నందు గారికి నేను తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమానికి సపోర్ట్ చేసిన ఈ ల్యాండ్ ఓనర్ రెడ్డి గారికి అదేవిధంగా మిగతా అందరి అతని శ్రేయోభిలాషులు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మరి మొత్తానికి చూసుకుంటే ఈ స్థలాన్ని ఏర్పాటు చేసినటువంటి అంజిరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మీకు పెద్ద ఆశీర్వచనము ఇటువంటి కార్యక్రమము, ఎందుకంటే ప్రజాహితమైనటువంటి గాజుల రామారంలో జరిగే కోటి దీపోత్సవ కార్యక్రమము ప్రైమ్ న్యూస్ మేనేజ్మెంట్కు అదేవిధంగా సిఇఓకు పొలిటికల్ అడ్వైజర్కు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రత్యేకంగా సంతోషంగా
పార్వతీ పరమేశ్వరులకు థ్యాంక్ యూ సో మచ్. మరి మొత్తానికి చూసుకుంటే ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తూ చాలా ఆనందంని వ్యక్తం చేస్తూ ప్రైమ్ నైన్ యాజమాన్యం అందరికీ కూడా గుణ శ్రీశైలం గౌడ్ గారు అయితే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. జీవితంలో ఎన్నో ధర్మాలు చెప్పాడు. యజ్ఞము, యాగము, క్రతువు, వేదము, వేదాంతము చాలా ఉన్నాయి. దానము, ధర్మము ఇవన్నీ నువ్వు ఎంతో అంతో చిన్నవే చేసినా ఈ ప్రధానమైన సూత్రము ఇతరులు ఏం చేస్తే నీవు బాధపడతావో అవి నీవు ఇతరులకు చెయ్యొద్దు అన్నాడు. ఇది ధర్మ పథము పరాయణము, ఉత్తమోత్తమైనటువంటి ధర్మము. అటువంటి ధర్మాచరణ చేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమ ఫలంగా మీరందరూ కూడా అటువంటి జీవనాన్ని ధార్మికమయమైనటువంటి వీలైనంత ఎంత జీవితంలో వీలైతే అంత ధర్మపథములో జీవితంలో వెలగడానికి ప్రయత్నం చేయండి. ఇటువంటి సందేశమే పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా ఏమన్నాడు, శివుడిలాగా జీవితం సాగించురా అన్నారు మహాత్ములు. ఎలాగున్నాడు శివుడు అంటే ఆయన సముద్ర మథనే లేభే హరిహి. ఈయన ఆ మహావిషము కాలకూట విషం వచ్చింది మొట్టమొదట. ఇందాకే చెప్పాను మీకు ఆ ఘట్టం మాంగళ్యధారణం చాలా అతి ముఖ్యమైన ఘట్టము. తెలుగు వాళ్లకు చాలా ఇంపుగూర్చే ఘట్టము మాంగళ్య ధారణము. ఇంతదాకా నేను గౌరీదేవి మాంగళ్య మహిమ చెప్పాను. ఇప్పుడు అటువంటి మాంగళ్య ధారణ సుముహూర్తము జరుగుతున్నది. సుముహూర్తే సావధాన. మీరందరూ కూడా సావధాన చిత్తులై ఈ కార్యక్రమాన్ని తిలకించండి. అందరూ కూడా మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తోస్తు. అందరూ కూడా చూడండి. ఓం దదః మాంగళ్యధారణ దేవత ఓం మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. మంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. మాంగళ్యగౌర్యై నమః. మంగళ నీరాజనందర సజామి దర్శనానంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. హర హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర శంభో శంకర మహేశ్వర భగవానుకి భక్తులందరూ కూడా చక్కగా ఉమామహేశ్వర భగవానుకి. ఓం సముద్రరాజతరయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవరదాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నమపసర్వదా. వరాంకుపాసమభీతిముద్రాంకరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటిప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గౌరీమిమాయ సలిలాని తక్షత్యేకపదే ద్విపదే చతుష్పదే అష్టాపదే నవపదే బభూవజే సహస్రాక్షరాపదమే వ్యామన్న. మాంగళ్యగౌరీ మంత్రపుష్పక్షర నమస్కారం సమర్పయామి. షోడశోపచార పూజయ భగవతే సర్వాత్మకానాదర్వం శ్రీ మహాగౌరీ దేవతా సుప్రీత సుప్రసన్నా వరదా భవతు. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే సాజీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తోస్తు. మాంగళ్యధారణ ముహూర్తకాలే సూర్యాదీనాన్వానాం ఆనుకూల్యతా శుభఫల సిద్ధిరస్తు. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ప్రజాపతి స్త్రియాం యశః ముష్కయోరదదాత్సవం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భజయేహమా. మోదః ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితः సపః. శ్రుత్వేవ కామస్య తృప్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాకూతిం వాచः సత్యమసీమహి. పశూనాం రూపమన్నస్య యశశ్రీశ్రయతాం మయే
यथाहमस्य अत्र भग्गस्त्रियैपमान यथा स्त्री तृप्यते पुंसि प्रिये प्रिया एवं भगस्य तृप्याणि यज्ञस्य काम्यप्रियः ददामेत्यग्निर्वदति तदेति वा यदा हतत् अन्तेति सत्यं चन्द्रमाः आदित्यः सत्यमोमिति आपत्सत् सत्यमाभरन् यशो यज्ञस्य दक्षिणाम्। ఈ ప్రైమ్ 9 న్యూస్ మేనేజ్మెంట్ వాళ్ళు దాని పక్షాన వచ్చారు ఇక్కడికి. చాలా సంతోషం, వాళ్లకు ఆశీర్వచనము. ఇటువంటి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారము, లైవ్ అంటేనే అర్థమవుతుంది. ప్రత్యక్ష ప్రసారం అంటే పాత పదం అయిపోయింది అందరికీ. అట్లా అందరికీ కూడా ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని. రేపు కూడా కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఉన్నారు, అంటే లైవ్ ఇస్తూ ఉన్నారు. ఈ ప్రైమ్ 9 న్యూస్ వాళ్ళని కూడా నేను ఆశీర్వదిస్తున్నాను. దీని CEO పివి రావు గారు, వారికి వారి కుటుంబమునకు నేను ఆశీర్వాదములు అందజేస్తూ ఉన్నాను. జయోస్తు. 4 చినుకులు పడటం అనేది పెద్ద ఆశీర్వచనమే. వానలో తడియని వారు అన్నారు. వానలో తడవటం అనేది పెద్ద పుణ్యము. కార్తీక సోమవారం నాడు తడిశారంటే మంచి భగవంతుడే మనకు మంచి స్నానము చేయించినట్టు లెక్క. అందువల్ల 4 చినుకులు పడినా ఓపికగా కూర్చోండి, అది పెద్ద పుణ్యాయమానమైన కార్యక్రమమని మీ అందరికీ ఆశీర్వచనంతో నేను చెబుతూ ఉన్నాను. జయోస్తు. ఆజుర్దాగ్నే హవిషోజుషాణో ఘృతం వీత్వా మధుచారు గవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. కళ్యాణః యువం వస్త్రాన్ని పీబసావసాధే యువోరచ్ఛిద్రామంతవోహ సర్గాః అపాతిరతమనుదాని నిష్పత్తేన మిత్రావరుణా సచేతే.